మార్స్ ఎందుకు డెడ్ ప్లానెట్ గా మారింది? మార్స్ మరియు ఎర్త్ ఒకే రకమైన పదార్థాలతో తయారైనప్పటికీ ఎర్త్ జీవనానికి సపోర్ట్ చేస్తూ ఉండగా మార్స్ ఇలా ఎందుకు డెడ్ ప్లానెట్ గా మారిందో చూద్దాం. మార్స్ గనక బిలియన్ సంవత్సరాలు వెచ్చగా మరియు తడిగా వాతావరణం ఉండి ఉంటే జీవం ఉద్భవించడానికి తగినంత సమయం ఉండేది. కానీ మార్స్ కోర్ ఎర్త్ కోర్ మాస్ లో 11% మాత్రమే ఉంది. ఇది తగినంత బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసుకోలేకపోయింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఒక రక్షణ కవచంలా సూర్యుని నుంచి వచ్చే సోలార్ విండ్స్ నుంచి రక్షిస్తాయి. ఈ సోలార్ విండ్స్ అనేవి సూర్యుని యొక్క ఎగువ వాతావరణం అంటే కరోనా నుంచి విడుదలయ్యే ఛార్జ్ కణాల ప్రవాహం. ఈ ఫాస్మాలో ఎక్కువగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఆల్ఫా వంటి కణాలు ఉంటాయి. ఇవి సెకనికి 300 కిలోమీటర్ల వేగంతో సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వరకు విస్తరించి ఉంటాయి. ఎప్పుడైతే మార్స్ కి బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదో సోలార్ విండ్స్ బలంగా వచ్చి మార్స్ ని డైరెక్ట్ గా తాకినప్పుడు మార్స్ యొక్క వాతావరణం మరియు దాని సర్ఫేస్ బలమైన రేడియేషన్ కి గురి అయ్యాయి. దీంతో మార్స్ వాతావరణం మెల్లగా స్పేస్ లోకి పుష్ చేయబడుతూ వచ్చింది. అది కొన్ని మిలియన్ సంవత్సరాల్లోనే అది ఎప్పటికీ కోలుకోలేని విధంగా డెడ్ ప్లానెట్ గా మారిపోయింది.